ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి నాకు తెలియకుండా 4 months బ్యాక్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఇప్పుడు ఏ పాయింట్ అయితే నువ్వు ఎలిగేషన్ చెప్తున్నావో ఆడపిల్లలే పుట్టారు ఇద్దరు కాబట్టి నువ్వు నాకు వద్దు అని అన్నట్లుగా మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి మేడం. వాళ్ళు కొట్టిన ఎవిడెన్స్ వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ 2 పాపల తర్వాత 4 అబార్షన్స్ చేయించింది నాకు అబ్బాయి కోసమే అని. 4 అబార్షన్స్. అయితే మా అత్తమ్మ ఉండి సెకండ్ బేబీ కూడా వద్దన్నది మేడం. టాబ్లెట్ వేసుకోవాలి నువ్వు అవసరం లేదనేసి అంటే నేను బలవంతంగా సెకండ్ పాపను ఉంచుకున్నా. ఎవరైతే ఇందులే చూద్దాంలే అన్నట్టుగా. ఆ 3rd ప్రెగ్నెన్సీ కూడా టాబ్లెట్స్ వేసుకో వద్దు అనేసి 3 months టైంలో టాబ్లెట్ తెచ్చి తీపిచ్చింది మేడం. 3-4 months తెలుస్తుందా? మగ ఆడ తెలుస్తుందా టెస్ట్? ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు 7 అక్కచెల్లెలు మేడం. ఈమె కూడా అట్లనే పుడతారు 7 వస్తారేమో. మీ అత్తగారికి ఆ చరిత్ర ఉంది కాబట్టి మీరు అనుకోవడం వాళ్ళు అనుకోవడం కానీ అప్పుడు ఇద్దరు ఆడపిల్లలు బెటర్ హ్యాపీగా ఉండొచ్చు. లేదు మాకు అబ్బాయి కంపల్సరీ కావాలంటది. అప్పుడు 7 కనాల్సి వస్తుంది కదా. 7 తీసేద్దామన్నది మేడం. నేను ఎందుకు ఉండాలి అక్కడ ఒక్కదాన్ని? నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడే ఉంటాను. నేను పోయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంట్లో పిలుచుకుంటారు, కొడతారు మేడం. మా మామయ్య అయితే అసలు చెప్పలేను మేడం. ఇక చీర ఊడిపోయేంత దాకా కొట్టింది మేడం నన్ను అయితే. పెద్ద మనుషులను కూడా కేర్ చేయడు సార్ అతను. అసలు కేర్ చేయడు. ఎవరు వీళ్ళంతా నా చిట్కన గోల ఎంతో మీరంతా కులాన్నే అది చేస్తారు మేడం. నేను ఇప్పుడు 8 years నుంచి ఇంత నరకం అనుభవించుకుంటూ వచ్చుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఇంత హెరాస్మెంట్ చేసిన అన్నిటికీ బాధపడుకుంటూ వచ్చేది నేను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా నీ అమ్మాయికి ఎట్లా వదిలేయాలి మేడం నేను? ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు నరకం అనుభవించిన? పిల్లలు ఉన్నారనే. టీవీ షోలకు వెళ్ళి ఏమి న్యాయం తెచ్చుకుందాం అనుకున్నారు? అంటే వాళ్ళని అన్పాపులర్ చేయాలనా లేకపోతే వాళ్ళ గురించి జనాలందరికీ తెలిసిపోవాలనా? పిల్లలు అతను వస్తే పిల్లలు బాగుంటారు అనేది మీరు మీ ఆరోగ్యం పోయినా మీరు చచ్చిపోయినా పిల్లలు బాగుంటే చాలనుకుంటున్నారా? ఎట్లా చూస్తారని గ్యారెంటీ మీరు ఉండరు రేపు. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లుంది మేడం? ఏ సొసైటీ ఎవరి గురించి ఈరోజు పట్టించుకోవట్లా, ఎవడ బిజీ వాడుకుంది. మీ కాళ్ళ మీద మీరు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకగలిగితే ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నాన్న. భూప్రపంచంలో ఒక రిలేషన్ని లీగల్గా కట్ చేయడానికి అవకాశం ఉన్న రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్.